మీకు ఎలాగ అయితే రాజా దశరథుని అయోధ్య ఉన్నదో అలాగే నా ఈ మిథిలాపురి కూడా. మీకు ఈ రాజ్యము మీద సంపూర్ణ అధికారము ఉన్నది, ఇందులో సందేహము లేదు. అందుకని మీరు యథాయోగ్యము నాకు ఆజ్ఞ ఇవ్వండి. విదేహరాజు జనకుని ఈ విధముగా చెప్పిన తర్వాత రఘుకులానికి ఆనందము తెచ్చే రాజా దశరథుడు ప్రసన్నముతో మిథిలా నరేషునికి ఈ విధముగా చెప్పినారు. ఓ మిథిలేశ్వర, మీరు ఇద్దరు అన్నదమ్ములు, గుణములో అసంఖ్యులు. మీరు ఋషులు ఇంకా రాజసమూహాలకి చాలా మంచి సత్కారము చేసినారు. మీకు స్వస్తి కళ్యాణము అవుగాక. మీకు అన్ని విధముల మంగళము జరుగుగాక. మేము మా విశ్రామ స్థానానికి ఇప్పుడు వెళుతున్నాము. అక్కడ వెళ్ళి నేను విధిపూర్వకముగా నాందీముఖ శ్రాద్ధ కార్యము సంపన్నము చేస్తాను. ఈ విధముగా రాజా దశరథుడు మహారాజు జనకునికి చెప్పారు. తదనంతరము మిథిలా నరేషుని అనుమతి తీసుకొని మహాయశస్వి రాజా దశరథుడు మునిశ్రేష్ఠులు, విశ్వామిత్రులు వారు, వశిష్ఠులు వారు ముందుగా వెళుతుంటే వారి వెనకనే శీఘ్రముగా వారి ఆవాస స్థానమునకు వెళ్ళినారు.